ప్రస్తుతం ఇరాక్ మరియు అమెరికా యుద్ధం వలన ప్రతి ఒక్కరు ఎదుర్కొంటున్న సమస్య గ్యాస్. అసలు ఈ గ్యాస్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం మనం. ముందుగా ఎల్ఎన్జి, ఇది భూమి పొరలో సహజంగా లభించే గ్యాస్. దీనిలో నుండే మనకు సిఎన్జి మరియు పిఎన్జి గ్యాస్ తీస్తారు. సిఎన్జి అంటే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. ఇది మన వాహనాలలో జనరల్గా వాడుతుంటాము. చాలా పొల్యూషన్ తక్కువ ఈ గ్యాస్ సిఎన్జి. పిఎన్జి గ్యాస్ పైపుడ్ న్యాచురల్ గ్యాస్, అంటే కొన్ని పట్టణాల్లో ప్రతి ఇంటికి పైపుల ద్వారా సప్లై చేస్తున్న గ్యాస్. దీని ద్వారా మనకు వంటలో కానీ హీటర్లో కానీ దీన్ని వాడుతూ ఉంటారు పిఎన్జి గ్యాస్. ఇంకొకటి ఎల్పిజి గ్యాస్. ఇది మనం క్రూడ్ ఆయిల్ నుండి తయారు చేసే గ్యాస్, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. జనరల్గా మనం సిలిండర్లో చూస్తుంటాం కదా, 14 కేజీస్ లేదంటే కమర్షియల్ సిలిండర్లో. ఇది ఎల్పిజి గ్యాస్. ఇంకొకటి మనం చిన్నప్పుడు చూసినట్టయితే బయోగ్యాస్ లేదా గోబర్ గ్యాస్ అనేవారు. అంటే మన ఆవు పేడ కానీ గేదె పేడ కానీ దాని నుండి తయారు చేసి మన ఇంట్లో వంటల కోసం వాడుకునే గ్యాస్ అది ఉంటుంది. కొత్తగా హైడ్రోజన్ గ్యాస్ అని కూడా వస్తుంది. మనం వాటర్ని మనం ఒక ఆక్సిజన్ మరియు హైడ్రోజన్గా విభజించి ఈ హైడ్రోజన్ గ్యాస్ను కూడా వాడుతున్నారు. థ్యాంక్ యూ.